వెల్కమ్ టు లలిత లక్కీస్ ఛానల్. ఈరోజైతే ఇంకా ఫుల్ బిజీగా ఉన్నాం ఫ్రెండ్స్. అసలు ఇంకా రీల్స్ చేయడానికో లేదా వంటలు చేసి పెట్టడానికో కూడా అసలు టైం లేదనమాట. ఎందుకంటే అంతకన్నా పెద్ద పనే పెట్టుకున్నాము. ఫ్రిడ్జ్ అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంకా ఫ్రిడ్జ్ వాడాల్సిన సమయం అయితే వచ్చేస్తుంది కదా. అదేనండి, సమ్మర్ వచ్చేస్తుంది కదా, అందుకని చెప్పి ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసిన. మెయిన్ సమ్మర్ వస్తుందని ఏం కాదు, కానీ ఫ్రిడ్జ్ ఓపెన్ చేయగానే ఎందుకో తెలీదు బాగా బ్యాడ్ స్మెల్ వస్తుందన్నమాట. సో ఇంకా అది భరించలేక వెంటనే ఇంకా వర్క్ అయితే స్టార్ట్ చేసేసిన, క్లీనింగ్ ప్రాసెస్. ఇంక ఇలా మొత్తం పార్ట్స్ అన్నీ కూడా తీసుకొని వచ్చేసి మొత్తం అన్నింటినీ ఇలా లైట్గా కొంచెం అలా జిడ్డుగా అనిపించినవన్నీ సోప్ పెట్టి మొత్తం కడిగేసి ఇలా వైట్గా అయితే తయారు చేసేసిన అనమాట. ఇంకా మొత్తం ఫుల్ బిజీ. ఇది ఆనియన్స్ ట్రే కదా, దీంట్లో కూడా అంతే, కొద్దిగా డస్ట్ ఎక్కువ అయిపోయి అట్లా అయిపోయిందనమాట. సో ఇంకా మొత్తం అంతా క్లీనింగ్ అయితే చేసేసిన. ఫ్రిడ్జ్ని ఒక ప్రశాంతత అనేది ఉందన్నమాట. ఇప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే ఒక రకమైన స్మెల్ వచ్చేది. సో మీరైతే నాకు ఒక టిప్ అయితే చెప్పాలి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే. అలా బ్యాడ్ స్మెల్ రాకుండా ఏం చేయాలి, ఏమైనా లిక్విడ్స్ అలాంటివి ఉంటాయా యూజ్ చేయడానికి అని చెప్పి మీకు ఏమైనా తెలుసుంటే ఖచ్చితంగా నాకైతే ఒక చిన్న కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే నాకైతే కొంచెం కూడా ఐడియా లేదనమాట. నిజానికి ఇలా స్మెల్ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, దోసకాయల్ని తీసుకొచ్చి వాటిని మర్చిపోయినా అనమాట. సో అందువల్ల అవి మొత్తం అంతా పాడైపోయి ఆ స్మెల్ అయితే వచ్చింది అని నేనైతే అనుకుంటున్నా. సో దోసకాయలు లేకున్నప్పుడు కూడా కొద్దిగా లైట్గా స్మెల్ వచ్చేది. ఇవి కుళ్ళిన తర్వాత కూడా కొంచెం స్మెల్ అయితే ఎక్కువ వచ్చిందనమాట. అందుకనే మొత్తం అంతా క్లీన్ చేసేసిన. ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకా డస్ట్ అని చెప్పకూడదు, దాన్ని బూజు పట్టేసింది అనమాట. సో ఇంకా బ్యాక్ సైడ్ కూడా, ఫ్రిడ్జ్ బ్యాక్ సైడ్ మొత్తం కూడా ఇట్లా తడి క్లాత్ తీసుకొని చేత్తోనే తూడ్చేసిన మొత్తము అంతా కూడా ఇదన్నమాట. ఇంకా కడిగి ఆరబెట్టిన మన ఫ్రిడ్జ్ పార్ట్స్ అన్నీ కూడా అటాచ్ చేసేసిన. మంచిగా ఉంది కదా. ఇప్పుడు ఇంకా చూడాలి ఇప్పటి నుండి ఎలా ఉంటుందని చెప్పేసి. సో ఇంకా పనిలో పని 2 రోజుల నుంచి పిల్లలైతే ఐస్ క్రీమ్ అడుగుతున్నారు అనమాట. అంటే సపోటా ఐస్ క్రీము. మొన్న తీసుకొచ్చిన సపోటాలేమో బాగలేకుండే, అంటే పులుపు స్మెల్ వస్తున్నందువల్ల నేను ఆ ఐస్ క్రీమ్ అయితే చేయలేదు. ఇంకా ఫ్రెష్గా అయితే సపోటా తీసేసుకున్నా. ఇంకా ఫ్రెష్గా తీసుకున్న సపోటాలని ఇలా గింజలు తీసేసుకొని పీల్ చేసుకొని ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నా. ఇంకా షుగర్ అయితే కొంచెం ఎక్కువగానే వేస్తున్నా, ఎందుకంటే ఇది స్వీట్నెస్ తక్కువ ఉంది. ఇంకా వీటన్నింటినీ అయితే మిక్సీ పట్టేసుకోవాలన్నమాట. దానికన్నా ముందు మా ఇంట్లో అయితే జ్యూసర్ లేదనమాట. అందుకే ఇలా పెద్ద మిక్సీ జార్ని తీసుకొని అందులో ముందైతే కొన్ని మంచినీళ్ళు అయితే వేసి ఇలా మిక్సీ అయితే పట్టేసుకున్నా. ఎందుకంటే ఆ బ్లేడ్ కింద కూడా ఏదైనా డస్ట్ ఉంటే, ఇది స్వీట్ కోసం కదా, ఐస్ క్రీమ్ కోసం కదా, సో అది టేస్ట్ ఏమన్నా పాడవుతుందేమో అని అందుకోసం ఇలా అయితే చేస్తున్నా. ఇలానే కాదు, ఏదైనా జ్యూస్ చేయాలన్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఈ టిప్ అయితే నేను ఫాలో అవుతాను. మంచినీళ్ళు అయితే వేసి మిక్సీ పట్టేసి అలా క్లీన్ అయితే చేసుకుంటా. తర్వాత ఇంకా మనం రెడీ చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ సపోటాలన్నింటినీ ఇలా కొన్ని కొన్ని వేసేసుకొని ఇలా జ్యూస్ కింద తయారు చేసేసుకోవాలి. కావాల్సినన్ని వాటర్ వేసుకుంటూ. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదు, ఎందుకంటే ఈ ఐస్ క్రీమ్లు అయితే మేము 2 రూపీస్కి ఒకటి కొనుక్కొని తినేవాళ్ళం అనమాట. చిన్న పుల్లలు అయితే వేసి పుల్ల ఐస్ లాగా చేసి ఇచ్చేవాళ్ళు. వాళ్ళు కొద్దిగా ఎక్కువ క్వాంటిటీతో చేస్తారు, ప్లస్ అమ్మడానికి కాబట్టి కొంచెం పల్చగా చేస్తారు. ఇవి మనకి ఇంట్లోనే కాబట్టి మనమైతే ఇలా థిక్గానే పెట్టుకొని చేసుకోవచ్చు అనమాట. ఇదన్నమాట. మొత్తం పల్ప్నంతా ఇలా ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి మంచిగా. ఇది వచ్చేసి ఐస్ క్రీమ్ ట్రేలు అనమాట. ఈ ఐస్ క్రీమ్ ట్రేలు వచ్చేసి నేను మీషోలో కొన్నాను. 1/1 ఆఫర్ అనమాట. ఆఫర్ మీద తక్కువ కాస్ట్ అయితే పడింది. ఎంత కాస్టో నాకైతే గుర్తులేదు, కానీ
రెండైతే ఉన్నాయి ఇలాంటివే 2 సెట్స్ తీసుకున్నా. బాగానే యూజ్ అవుతున్నాయి అన్నమాట అప్పుడప్పుడు అలా చేయటానికి. సో ఇంతకుముందు కూడా సేమ్ నేను వాటర్ మిలన్ ప్లస్ ఇదే సపోటా వేసి ఇంతకుముందు కూడా చేసిన అనమాట. మేబీ ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేసున్నానేమో తెలీదు. ఇది ఇంక ఇలా చేసుకున్న జ్యూస్ అంతటిని కూడా ఇంకా ట్రేలోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. మ్యాక్సిమం సరిపోయింది, ఇంకా కొంచెం అయితే మిగిలింది. ఇంకా వాటి క్యాప్స్ అయితే ఉంటాయి కదా, ఇంకా అవన్నీ అడ్జస్ట్ చేసేసి ఈ స్టిక్స్ కూడా అందులోకి ఫిక్స్ చేసేయాల. ఇదన్నమాట, కొంచెం బాగా ప్రెస్ చేసి అయితే పెట్టేసేయండి. ఇది విషయము. ఇంకా ఇది మనం ఆఫ్టర్నూన్ కల్లా రెడీ చేసుకొని ఇంకా ఫుల్గా అయితే పెట్టేసుకున్నామంటే కూలింగ్నెస్ ఇంకా ఈవినింగ్ కల్లా రెడీ అయిపోతుంది అన్నమాట. అంతే, మన సపోటా ఐస్ క్రీమ్ అయితే రెడీ. సో ఇంకా ఐస్ క్రీమ్ రెడీ అవ్వడానికి ఇంకో 2 పాయింట్స్ అయితే ఎక్కువ పెట్టేసుకొని కూల్ అయితే చేసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.